ఇప్పుడు కూడా ఒక మంచి మాస్ సాంగే తీసుకున్నాను. ఈ సాంగ్ అయితే చాలా స్పెషల్‌గా ఉంటది. బాగుంటది. మెయిన్ ఏందంటే చూడండి. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ సాంగ్ నేమ్ కూడా చెప్పండి. రగడా పుట్టక రోడ్డులిరిగిపోతాయి బే చెటగా వచ్చక చాలి ఉండదు బే నగిరియే నిప్పు పెరోడు నీ కలలా స్టాగిడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా క్లియర్‌గా చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది. నేను 5 మంత్స్ బ్యాక్ ప్రభాస్ సార్ ఫోటోతోటి ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి అసలు రీచే రాలేదు. ఆ వీడియో చూడండి. నేను వీలుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది మొత్తం ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. చాలా బాగుంటది. ఒకసారి చూడండి. దానికంటే అయితే బెటర్ ఉంది కానీ ఒకసారి చూడండి. అది మేబీ నచ్చొచ్చు మీకు. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఉన్న ఫాంట్ అయితే ఇచ్చాను కదా, డిస్క్రిప్షన్‌లో ఉంది. 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే నాకు కూడా కొంచెం సపోర్ట్‌ఫుల్‌గా అయితే ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ సెక్షన్‌లో అయితే వచ్చేసిన. ఇక్కడ మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసిన. ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చిన కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి. కొంచెం బయట వచ్చిన కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి సౌండ్‌లో ప్రాబ్లం రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మనం వీడియో చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. అవైతే యూజ్ చేసుకోవచ్చు మీరు. లేదు మీ ఫోటో బ్యాక్‌గ్రౌండే యూజ్ చేద్దామంటే మీ ఫోటో బ్యాక్‌గ్రౌండే యూజ్ చేయండి. అదేంటంటే మీ ఫోటోతో యూజ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ నేను చూపిస్తాను. ఒక డౌట్ క్లియర్ చేస్తాను. నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేను ఈ వీడియోకి యూజ్ చేసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఓకేనా? చూస్తున్నారు కదా, ఇది 9:16లో ఉంటుంది. దాని తర్వాత 16:9లో చేసిన. దాని తర్వాత మళ్ళీ ఫోటోని రిమూవ్ చేసిన. ఇవన్నీ మొత్తం అయితే వింక్ యాప్లో చేసిన. దాని తర్వాత బజాట్ యాప్లో అయితే పర్సన్ని రిమూవ్ చేసిన. కాబట్టి మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. నేను వింక్ యాప్ కానీ బజాట్ యాప్ అయితే చాలా వీడియోస్లో ఇచ్చాను. పర్సనల్గా మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. యాప్స్ అని చేయండి. మళ్ళీ ఎక్కువ ఏదో ఒకటి చేయకండి. యాప్స్ లింక్స్ కానీ ఇలాంటివి చేయండి. వీలుంటే పెడతాను. డెఫినెట్లీ చూస్తూ ఉంటాను కాబట్టి యాప్ లింక్ అని ఉంటే డెఫినెట్లీ సెండ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనమైతే దాని గురించి వదిలేద్దాం. నేను ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీకు ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకసారి కిందికి వద్దాం. కిందికి వస్తే ఇక్కడ మీకు నేను అయితే ఇచ్చాను. మేబీ చాలామందికి ఇలా నచ్చకపోవచ్చు. సొంత వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇదైతే ఇచ్చాను. దీనైతే హైడ్ నుంచి రిమూవ్ చేస్తున్నా. హైడ్ చేసిన కింద. ఓకే, ఇప్పుడు కెమెరా ఆఫ్లోనే ఉంచండి. కొంచెం జరుపుతాం. ఓకే, జరిపిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైనా కావచ్చు. ఇదే ఫోటో పెట్టుకోవాలని నేను చెప్పడం లేదు, కానీ నేను ఒక ఫోటో ఉంది కాబట్టి రిమూవ్ చేసిన ఫోటోనే పెడతాను. మీరు వేరే ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఫోటో పెడుతున్నాను. దీని సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా. టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తాయి. టైల్స్ ఎఫెక్ట్ నాకు చాలా ఫేవరెట్. ఇది మిర్రర్ అయితే ఆన్ చేస్తున్నా. ఓకే, చాలు. ఇది తర్వాత కవర్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే జరుపుదాం. ఓకే, ఇక్కడ మనకు 18 సెకండ్ వరకు మాత్రమే ఉంటుంది సాంగ్ అనేది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ కెమెరా ఉంటుంది. కెమెరాని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ కనిపిస్తుందా మీకు? ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కెమెరా ఆటోమేటిక్గా ముందుకైతే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే ఇప్పుడు చూద్దాం వీడియో సెట్ అయిందా లేదా అనేది. సెట్ అయిపోయింది. ఒకవేళ కొంచెం సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేయండి. అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియోకి అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరిగిపోవాలంటే మీరు ఇక్కడ జరపవచ్చు. చాలా బాగా అయితే సింక్ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఇక్కడ చూడాలి. ఒక్క నిమిషం వెతికించు యాడ్ చేస్తాం. మెక్కేందుకు మళ్ళీ ఇది. ఓకే, ఈ వీడియోని ఫస్ట్ 90 degrees అయితే రొటేట్ చేద్దాం. కెమెరా ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. రొటేట్ చేసిన, జూమ్ చేస్తున్నా. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఇప్పుడు దీనితో కెమెరా ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. అయిపోతుంది. జై హింద్.